ఇక్కడ మనం సిజేపీ ప్రొటెస్ట్ సక్సెస్ అయిందని ఎంజాయ్ చేస్తుంటే గుజరాత్ లో ఇంకా అస్సాం లో మన ఆర్మీ వాళ్ళు జనాల్ని సేవ్ చేయాలని రెస్క్యూ ఆపరేషన్ ని చేస్తున్నారు. ఈ వీడియోని చూడండి. ఫస్ట్ ది అస్సాం లో క్లౌడ్ బ్రస్ట్ అవ్వడంతో విపరీతమైన వర్షాలు వచ్చాయి. అయితే దీంతో బ్రహ్మపుత్ర ఇంకా బ్రిహదింగ్ ఇలా మల్టిపుల్ రివర్స్ నార్మల్ కంటే డేంజర్ గా వాటర్ లెవెల్ పెరిగి ఓవర్ఫ్లో అవ్వడం తోటి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోయాయి. ఇలా 800 గ్రామాలు సివియర్ గా ఎఫెక్ట్ అయ్యాయి. దాదాపు 7 లక్షల మంది జనాలు ఎఫెక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోండి ఇది ఎంత సివియర్ అనేసి. ఈ సివియారిటీని అర్థం చేసుకున్న లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇంకా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇంకా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ముఖ్యంగా మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ జల్ రహత్ ద్వారా 11 నుంచి 12 డిపార్ట్మెంట్లు 24/7 కోఆర్డినేట్ చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ ని చేస్తున్నారు. ప్రెసెంట్ ఇవాళ వరకు 9,000 నుండి 10,000 మంది జనాలని రెస్క్యూ చేశారు. ఇలా అర్థం చేసుకోండి సివియారిటీ ఎంతుందో. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో చూసారు కదా, ఇప్పుడు నార్త్ వెస్ట్ లో అయినా గుజరాత్ లో కూడా సివియర్ సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ కూడా వరదలు ఎంత విపరీతంగా వస్తున్నాయో మీరే ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. సూరత్, నవసరి, వల్సద్ ఈ ఊర్లు వరదల కారణంగా మునిగిపోయే సిచ్యువేషన్ కి వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. అండ్ ఇక్కడ కూడా మన ఇండియన్ ఆర్మీ ఇంకా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్స్ కూడా రెస్క్యూ చేస్తున్నారు. అంటే 2 డిఫరెంట్ ఏరియాస్ లో రెస్క్యూ చేస్తున్నారు. మన మనుషులైతే ఓకే, కానీ పాపం ఈ వరదల వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరైనా ఉన్నారంటే అవి ఈ నోరు లేని యానిమల్సే. ఈ వరదల వల్ల చాలా యానిమల్స్ చనిపోయాయి. ఏది ఏమైనా గానీ ఇంత సివియర్ నేచురల్ డిజాస్టర్ లో కూడా పగలనక రాత్రనక లేకుండా కష్టపడుతున్న మన ఆర్మడ్ ఫోర్సెస్ ఇంకా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి మాత్రం ఒక బిగ్ సెల్యూట్. మన ఇండియాలో బెస్ట్ ఏమన్నా ఉంది అంటే కష్టం వస్తే చాలు అందరూ ఏకమైతారు. ఇది కదా మన దేశ గొప్పతనం అంటే. మీరు కూడా కామెంట్ లో సెల్యూట్ అని చెప్పి టైప్ చేసి పెట్టండి. ఎందుకంటే మన దేశ గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి.